హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ తీసుకొని, మీ అందరికీ తెలుగును కొత్తగా ఎట్లా నేర్చుకోవచ్చు అనే విషయం గురించి ఒక చిన్న వీడియో చేయబోతున్నాను. సో, టెక్నాలజీని మన సాహిత్యానికి ఉపయోగించుకుంటే కొన్ని కోడింగ్స్ ఇప్పుడు కొన్ని సబ్జెక్టులుంటాయి. కొన్ని బండ గుర్తుంటాయి. దానివల్ల సబ్జెక్ట్ మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది. మరి తెలుగు సాహిత్యాన్ని కూడా అర్థం చేసుకోవడానికి మరి ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా అని నేను ఆలోచిస్తే మరి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పరంగా ఎంతో రీసెర్చ్ చేస్తే ఒక అవకాశం అయితే దొరికింది. అదేంటంటే, మనకున్న సమాచారాన్ని షార్ట్‌కట్‌లో ఒక ప్రెజెంటేషన్ లాగా, పవర్ పాయింట్ లాగా చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. ఇదొక శాంపిల్ మాత్రమే. ఇలాంటివి మీకు నచ్చితే, ఇలాంటివి ఇంకా చాలా వీడియోస్ రూపంలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దీని మీద మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, తెలుగు పండితులకు ఎవరికైనా టీపీటీ చేసిన వాళ్ళు గాని, బీఈడీ చేసిన వాళ్ళు గాని, తెలుగు సబ్జెక్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి పంపండి. ముందుగా మనకు వచ్చినట్లయితే ఇక్కడ తెలుగు సాహిత్య వైతాళికుడు, నన్నయ భట్టారకుడు, ఆదికవి మరియు తెలుగు సాహిత్యానికి శాస్త్రీయ రూపాన్ని అందించిన తొలి మహాకవి ఎవరు అంటే మనకు ఆదికవి నన్నయ. ఇక తర్వాత వచ్చినట్లయితే మనకు కాలం క్రీస్తు శకం 11వ శతాబ్దం, జన్మస్థలము రాజమహేంద్రవరం. అంటే ప్రస్తుత రాజమండ్రి ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక స్లైస్ లాగా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఆస్థానం వచ్చినట్టయితే మనకు తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడు. అంటే రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవి నన్నయ్య. మనం ఇట్లా అర్థం చేసుకోవాలి. ఇక బిరుదులు వచ్చినట్టయితే మనకు ఆదికవి, వాగనుశాసనుడు లేదా శబ్దశాసనుడు అనే పేర్లతో పిలవటం జరుగుతుంది. ఇక తర్వాత మనకు ప్రధాన రచన ఆంధ్ర మహాభారతం. ఆంధ్ర మహాభారతంతో ఒక ప్రధానమైనటువంటి గుర్తింపు, తెలుగువారికి ఒక ప్రత్యేకమైనటువంటి మరి గుర్తింపు తీసుకొచ్చిన కవి ఆదికవి మన నన్నయ్య. అయితే ఈయన రచించింది ఈ మహాభారతంలో కేవలం 2:30 పర్వాలు మాత్రమే. అంటే ఆది పర్వం పూర్తిగా రాశాడు. సభా పర్వం పూర్తిగా రాశాడు. అరణ్య పర్వం మాత్రం కొంత భాగం మాత్రమే రాశాడు. ఇట్లా మనకు 3 అంటే 2:30 పర్వాలు, 2 పర్వాలు పూర్తిగా రాశాడు. మిగతా దాంట్లో సగం మాత్రం రాశాడు కాబట్టి 2:30 పర్వాలు అంటాం. ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి ఇదొక బొమ్మల రూపంలో, చిత్రాల రూపంలో మనకు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. ఇక మహాకార్య పూర్తి కవిత్రయం. అంటే అసలు మహాభారతాన్ని రాసిన వారిలో మొదటి వాడు నన్నయ్య అయితే, రెండో వ్యక్తి మరి తిక్కన, మూడవ కవి ఎర్రన్న. ఈ విధంగా నన్నయ్య దగ్గర ప్రారంభమనింది. కాబట్టి నన్నయ్య, తర్వాత తిక్కన, తర్వాత ఎర్రన్న. ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి ఈ ముగ్గురు కవులను కవిత్రయం అంటారు. ఈ విధంగా అరణ్య పర్వంలో మిగిలిన భాగాన్ని మరియు మహాభారతాన్ని తర్వాత తిక్కన, ఎర్రన్న పూర్తి చేశారు. ఈ ముగ్గురిని కవిత్రయం అంటారు. ఈ విధంగా మనకంతా తెలిసిందే. జస్ట్ ఇట్లా మీకు స్లైడ్ షో ద్వారా తయారు చేసి చూపిస్తే కొంతమందికి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ట్రిక్స్ అయితే మనకు ఇందులో దొరుకుతాయి. ఇక సాహిత్య శైలి విషయానికి వచ్చినట్లయితే మరియు వ్యాకరణం వచ్చినట్లయితే మనకు సాహిత్య శైలి చంపు శైలి. అంటే అటు గద్యం, పద్యం ఈ 2 కలిస్తే చంపు శైలి. ఇట్లా మరి నన్నయ్య రచన చంపు శైలిలో ఉంది. అంటే మిశ్రమంలో ఉంది అని చెప్పేసి దీనొక అర్థం. తర్వాత వ్యాకరణ పునాది. వ్యాకరణం కొరకు గ్రంథాన్ని రాశారు. ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశారు. ఇది మంచిగా గుర్తుంచుకోండి. అయితే ఇది మనకు లభ్యం కాలేదు. కాబట్టి ఇక్కడ ఏమని రాసింది ఒక గ్రంథం లాగా మనకు నాట్ అవైలబుల్. అంటే ఇక్కడ మనకు ఆంధ్ర శబ్ద చింతామణి మనకు దొరకలేదు. ఈ పుస్తకం, ఈ వ్యాకరణ గ్రంథం లభించలేదు. కాకపోతే అది రాసినట్లు వేరే ఇతర అవతారికల ద్వారానో, ఇతర మార్గాల ద్వారా మనకు తెలిసిందనమాట. ఇదొక ట్రిక్. ఇక పరీక్షల ప్రత్యేక ముఖ్యాంశాల్లో ముఖ్యంగా మనకు ఆది కవి ఎవరంటే నన్నయ్య. కవిత్రంలో మొదటి కవి నన్నయ్య. ఆంధ్ర మహాభారతాన్ని ప్రారంభించిన తొలి కవి నన్నయ్య. నన్నయ్య ఆస్థాన రాజు ఎవరు అంటే రాజరాజ నరేంద్రుడు. ఇట్లా మనకు నన్నయ్యని ఫోకస్ చేస్తూ కొన్ని ప్రశ్నలు అయితే రావడం జరిగింది. జస్ట్ మీకు అందరికీ అభిప్రాయాన్ని తెలుసుకోవడం కొరకు ఇది ఎలా ఉంది? ఇట్లాంటి మన సబ్జెక్ట్ మీద తీసుకురావాలా వద్దా? ఇంకా పూర్తి విశేషాలు ఇంకా చాలా ఉంటాయి. ఇవి కేవలం కొన్ని మాత్రం చేశాను నేను. ఇలాంటి వాటి మీద మీ అభిప్రాయం తెలియజేస్తే, మరి నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నెక్స్ట్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మీ వంతు చేయాల్సిందల్లా ఒకటే. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.